మనము 90% ఉన్నాము. 10% వాళ్ళది ఈ దేశంలో ఆధిపత్యం నడుస్తుంది. ఈరోజు రైల్వేలు వాళ్ళే, పోర్ట్లు వాళ్ళే, కాలేజీలు వాళ్ళే, మరి అదేవిధంగా మీడియాలు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే. ప్రతి జాగల 10% మంది ఒక ఆధిపత్యం నడుస్తుంది. కాబట్టి 90% ప్రజలందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు 90% మంది అందరం కూడా ఈరోజు దేశంలో ఉద్యమం చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటారు. మరి ముఖ్యంగా మరి ఈ ఉద్యమం ఎట్లుందంటే మనది ఈరోజు నడుస్తున్న ఉద్యమం ఇది కరోనా టైప్ ఉన్నది, కనిపిస్తలేదు. ఇది ఎవరి మీద ఓట్లాడుతున్నామో మాకే తెలుస్తలేదా, ఎవరు మన చేతిలో మనకే తెలుస్తలేదా. మరి ముఖ్యంగా ఈ 9వ షెడ్యూల్ విషయానికి వస్తే అసలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కనీసం ధైర్యం అన్న చేసిండు 42% ఇస్తా అని. మరి ఆ 42% ఆయనతో చేత కాదు. అది చేత కావాలంటే దేశంలో ఉన్న బీజేపీ పార్టీ నరేంద్ర మోడీతోటే సాధ్యమవుతుంది. మరి సాధ్యం చేసుకునే చిత్తశుద్ధి వాళ్ళకు ఉన్నదా? ఈరోజు 3 తలాక్ బిల్ తెచ్చినావు. ఒక్క సంవత్సరంలో మైనార్టీలై 14 తల్లాకులు కావు, కానీ గంటకు 14 రేపులు అవుతుంటే దాని మీద బిల్లు ఎందుకు తీసుకొస్తలేమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నా. అనేక బిల్లు పాస్ చేసుకున్నావు, 370 పాస్ చేసుకున్నావు, మరి అదేవిధంగా ఒక్క బిల్లు పాస్ చేసుకున్నావు. అన్ని బిల్లు పాస్ చేసుకున్నప్పుడు కనీసం మా బీసీలకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 90% ఉన్నాము, మా వంక దయ చూపెట్టాలని నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది.